మొత్తానికి సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాల లిస్టు చూస్తే సంక్రాంతికి ఏదో వెంకటేష్ సినిమా ఉన్నది, సంక్రాంతి మీదనే ఉన్నది, సంక్రాంతికి వస్తున్నామో ఏదో ఉంది ఆ సినిమా కావచ్చు, ఇంకో 2-3 సినిమాలు కూడా ఉన్నాయి. మరి సంక్రాంతి సమయంలో వాటికి బెనిఫిట్ షోలు ఉంటాయా అన్నది కొంచెం గమనించాల్సినటువంటి అంశం. కానీ నేను అల్లు అర్జున్ విషయంలో చెప్పేది ఏంటి అని అంటే, అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ అక్కడ పోవడం వల్ల ఆ రేవతి అనే అమ్మాయి కావచ్చు, లేకపోతే తన కొడుకుకి ఇలా ఆ పరిస్థితి ఉంది అని అంటే, అది పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ఎంత శాతం బాధ్యత వహించాలనో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే శాతం బాధ్యత వహించాలి. సో ఇది గమనించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు అని అంటే, అక్కడ అల్లు అర్జున్ వైఫల్యం, అల్లు అర్జున్ తప్పిదం ఎంత ఉంటుందో ఇక్కడ పోలీస్ వారి లా అండ్ ఆర్డర్ సమస్య కూడా అంతే వైఫల్యం చెందింది. కొంతమంది లాయర్లు, ఆ కేసు వాదించిన లాయర్లు చెప్తా ఉంటే విన్నాం మనం క్లియర్గా. అక్కడికి బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూసి సెల్ఫీలు తీసుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉండే. అటువంటి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఇవాళ ఇటువంటి సంఘటనకు దారి తీసింది అని అన్నది మనం గమనించాల్సినటువంటి అంశం. మొత్తానికి అది బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి అంశం.